వలయం టీవీ 2026 సంక్రాంతి సీజన్ అందించిన భారీ ఊపుతో ఏడాది ఘనంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన చాలా నెలలు థియేటర్లలో సందడి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. ఈ 6 నెలల కాలంలో కొద్ది మంది అగ్ర హీరోలు మెప్పించగా మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొన్నాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించి భారీ విజయాలుగా నిలిచాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలు పండగ వాతావరణాన్ని థియేటర్లలోనికి తీసుకురావడంతో పూర్తిగా విజయవంతమయ్యాయి. అయితే అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ నటించిన భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా డిజాస్టర్ అయింది. మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని అగ్ర హీరోల చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో తీవ్రంగా విఫలమయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రంపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే శర్వానంద్ నటించిన నారీ నారీ నడమ మురారి మాత్రం సేఫ్ వెంచర్ అనిపించుకుంది. మినిమం లాభాలు తెచ్చిపెట్టింది. ఫిబ్రవరి మార్చి నెలల్లో చిన్న మిడ్ రేంజ్ చిత్రాల దండయాత్ర జరిగింది. థియేటర్లలోనికి ఫంకీ, యుఫోరియా, హే బల్వంత్, విష్ణు విన్యాసం వంటి ఎన్నో చిన్న సినిమాలు వరుసగా క్యూ కట్టాయి. ట్రైలర్లతో కాస్త బజ్ క్రియేట్ చేసినప్పటికీ బలమైన కథనాల వల్ల ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగిలిపోయాయి. సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ వంటి కొన్ని చిత్రాలు డిసెంట్ వసూళ్లు సాధించినప్పటికీ మెజారిటీ చిన్న సినిమాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక వెనుదిరిగాయి. వేసవి కాలంలో కూడా టాలీవుడ్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయింది. శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బైకర్ సినిమా కమర్షియల్ గా పెద్ద మైనస్ కాగా మే నెలలో వచ్చిన గాయపడ్డ సింహం, జెట్లీ వంటి చిత్రాలు కనీసం ప్రేక్షకులను థియేటర్ వైపు ఆకర్షించలేకపోయాయి. అయితే ఈ నీరసమైనటువంటి వాతావరణంలో మా ఇంటి బంగారం అనే చిత్రం ఒక అద్భుతం సృష్టించింది. ఈ చిన్న సినిమా భారీ బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోయి కొన్న ప్రతి బయ్యర్ కు లాభాల పంట పండించి ఫస్ట్ హాఫ్ లోనే అతిపెద్ద సంచలనంగా నిలిచింది. టాలీవుడ్ ట్రెండ్ పరంగా చూస్తే ఈ 6 నెలల్లో ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు కనిపించింది. కేవలం హీరోల స్టార్ పవర్ లేదా మాస్ మసాలా ఎలిమెంట్స్ నమ్ముకుంటే సినిమాలు ఆడవని ఈ ఫస్ట్ హాఫ్ నిరూపించింది. కొత్తదనంతో కూడిన కథలు, బలమైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రొటీన్ ఫార్ములాతో వచ్చే కమర్షియల్ సినిమాలు ఎంతటి భారీ బడ్జెట్ తో రూపొందినా వాటిని తిరస్కరించడానికి ప్రేక్షకులు వెనుకాడటం లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావం కూడా థియేటర్ల వసూళ్లపై తీవ్రంగా పడింది. సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేస్తుండటంతో థియేటర్కు వెళ్ళి చూడదగ్గ విజువల్స్ లేదా అద్భుతమైన మౌత్ టాక్ ఉంటేనే ప్రేక్షకులు టికెట్లు కొంటున్నారు. లేదంటే ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవచ్చనే ధోరణి పెరిగింది. దీనివల్ల థియేటర్లకు వచ్చే ఫుట్ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. ఇది చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లను ఆలోచనలో పడేసింది. మొత్తంగా చూస్తే 2026 మొదటి 6 నెలల్లో టాలీవుడ్ లో విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. 95% సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఈ కాలం పరిశ్రమకు బడ్జెట్ నియంత్రణ, కంటెంట్ పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గట్టిగా గుర్తు చేసింది. అయితే ది పారడైజ్, విశ్వంభర, స్వయంభూ వంటి భారీ చిత్రాలు ద్వితీయార్థంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో రాబోయే 6 నెలల్లో టాలీవుడ్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.